నా పేరు శ్యామ్ కుమార్ ఫ్రమ్ నూజివీడ్ అండి మాది. ఏం చేస్తుంటారండి మీరు? నేను కోర్టులో అడ్వకేట్ క్లర్క్ చేస్తాను నేను. ఓకే సార్. ఇప్పుడు చంద్రబాబు గారు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారండి. ఏదైతే నిధులు ఉన్నాయో కేంద్రం ఇచ్చిన నిధులు, అమరావతి నిధులు, పోలవరం నిధులు వాటి వరకే వాడుతాను, వాటిని సంక్షేమ పథకాల వరకు డైవర్ట్ చేయలేను, అలా చేస్తే డెవలప్ అవ్వదు కదా, ఇన్కమ్ జనరేట్ అవ్వదని చెప్తున్నారు. సో ఆయన ఒపీనియన్, ఆయన చెప్పే నిర్ణయం కరెక్టే అంటారా? కరెక్టేనండి. లేకపోతే గత ప్రభుత్వం లాగా దీన్ని తీసుకెళ్ళి దాన్ని తీసుకెళ్ళి ముడేస్తే అన్ని నాశనం అయినట్టే, ఏదే ఉంది కదా. ఆయన ఒపీనియన్ చాలా కరెక్ట్. దానికే వాడాలి, వచ్చినప్పుడే వాడుకుంటాం అంతే. ఆయన అయ్యాలని అవుతాయి కానీ తత్తివాడు ఎవడం వల్ల కాదు సార్. ఏంటి అట్లా అంటున్నారు? ఆయన ఒక్కడే సాధ్యం అంటున్నారండి. ఆయన సమర్థుడండి, దేనికైనా సమర్థుడు చేయగలడు. ఆయన ఫేస్ వాల్యూని బట్టే నిధులు వస్తాయి. ఆయనకి అమెరికా యూనివర్సిటీ వాడే అవార్డు ఇచ్చారు, డాక్టరేట్. ఏదే ఇన్ని దేశాల్లో ఇండియా ఎతికి, ఇండియాలో ఇన్ని స్టేట్స్ ఉండగా ఏ సీఎం గొప్పవాడు అని చెప్పి ఎతికి మరి ఆయనకి ఇచ్చారు. వాళ్ళేమో సన్నాసులు కాదుగా, ఎతికిన వాళ్ళు టాలెంట్ అన్నవాడు. సీఎం చంద్రబాబు అంటే టాలెంట్. చాలా మంది విమర్శించారు చంద్రబాబుని, ముసలోడు ఏమి చేయలేడు అది ఇది అని చెప్పి. మళ్ళీ ఇవాళగా వాళ్ళే పొగిడేది. ఇవాళ వాళ్ళందరేగా మళ్ళీ అమ్మో చంద్రబాబు ఇందుడు చంద్రుడు ఏదైనా చేయగలని వాళ్ళే అంటున్నారు. ఇవాళ అదంతా ఏ ఎండగా గడుగు పట్టే రకం అట్లా మాటలు మాడేవాళ్ళు. మొదటి నుంచి ఆయన ఆలోచించుకోవాలండి. డెవలప్ చేసింది హైదరాబాద్ నుంచి, ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి చేసింది మొత్తం ఆయనే. ముందు హైదరాబాద్ ఎలా చేశానో విజన్ 2020 అని చెప్పి, ఇప్పుడు విజన్ 2047 అని చెప్పి ఆంధ్ర చేస్తా అంటున్నాడు. చేయగలరు, చంద్రబాబు గారు చేయగలుగుతాడు అంటారు. చేయగలుగుతాడు. అదే భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యం ఇవ్వాలి కానీ గ్యారంటీ చేయగలరు. ఓకే, ఓవరాల్ గా ఎలా ఉందండి 8 నెలల పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా లాండ్ ఆర్డర్ కూడా మంచి గడుదిట్టంగానే ఉంది. ఎక్కడ చూసినా అల్లర్లు కానీ, రౌడీజం కానీ అక్కడ అసలు ఏమీ లేవు. మరి ఎట్లా ఉండదు? అట్లా ఏముంది, కక్ష రాజకీయాలు. మీకు గవర్నమెంట్కి చేయకపోతే అటు తీసుకెళ్ళి ఆపరేయడం అంతే జరిగేది. అది మాట్లాడే అవకాశం లేదంటారు. లేదు, నోరు నొక్కేసినట్టే ఇది వరకు. ఇప్పుడు అమరావతి బాగా డెవలప్ అవుతుంది అంటారా రాజధాని? ఎందుకంటే గతంలో రాజధాని లేదని చాలా మంది ట్రోల్ చేసేవారు కదా. వస్తుందండి, ఈ 5 ఏళ్లలో చూడండి ఎక్కడ దాకా తీసుకెళ్తాడు. అదే 14 to 19లో కనుక ఆయన వచ్చింటే ఈ వాటికి రెడీ అయిపోయింది. అదంతా 1900 5 ఏళ్ళు బ్రేక్ అవడంతో మళ్ళీ బ్రేక్ అయింది. మరి పోలవరం పరిస్థితి ఏంటంటే, ఈయన వచ్చిన తర్వాత వరుస రివ్యూలు చేస్తున్నారు, సమీక్షలు పెడుతున్నారు. ఎన్నున్నా చేయగలండి ఆయన, అంత సమర్థుడు. దేన్నో దాన్ని పెట్టి చేయగలడు ఆయన. లోకేష్ గారు వర్కింగ్ ఎలా ఉందండి? లోకేష్ గారు చాలా డెవలప్ అయ్యాడు పూర్వం కన్నా. ఇవాళ పప్పు అనేవాడు ఎవడన్నా ఉన్నాడు, అనమనండి ఎవడన్నా. ఆపోజిషన్ వాళ్ళు అట్లా మాట్లాడారు ఇవాళ. ఇదివరకు ఇవాళ ఎవడన్నా అనమనండి. ఆయనకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్ ముందు కానీ, ఆయన భార్య అమ్మాయి ముందు మాట్లాడే దమ్ముందా? మాట్లాడమనండి పోనీ. ఆయన రాదు, తెలుగు రాదు, అదన్నారు ఇదన్నారు. రాజకీయాలు పనికిరాడు అసలు. వాళ్ళ ఆ పప్పు అనేవాడు ఎవడన్నా ఉన్నాడు, ఆపోజిషన్లో వాడు ఎవడన్నా మాట్లాడమని ఆ మాట. అతను చదువుకుందంతా అమెరికాలో చదువుకున్నాడు, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఎక్కువ. అతను రాజకీయంగా పరిణితి చెందాడంటారా? చేస్తాడు, చెందాడు, షైన్ అవుతాడు కూడా బాగా. పర్లా మంచి షైన్ అవుతాడు. ఏం చేస్తుంటారండి? నాది కర్రీ పాయింట్. ఎట్లా నడుస్తుంది బిజినెస్? ఏం లేదు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం ఎలా ఉందమ్మా? బానే ఉంది. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన నిధులు ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు నేను పోలవరం నిధులు పోలవరానికి వాడుతాను, అమరావతి డబ్బులు అమరావతికే వాడుతాను, ఆ డబ్బులు తీసి సంక్షేమ పథకాలకు ఇవ్వలేను, ఎందుకంటే సంక్షేమ పథకాలు పెడితే అవి డెవలప్ అవ్వవు, వాటి పూర్తి అవ్వవు కదా, అవి పూర్తి అయితే అమౌంట్ వస్తుంది, దాని ద్వారా సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్తున్నాడు చంద్రబాబు. కరెక్టే అంటారు ఆయన ఆలోచన? కరెక్టే కదా. చంద్రబాబు నాయుడు అంటేనే డెవలప్మెంట్ బాగానే చేస్తాడు చంద్రబాబు నాయుడు. తెలిసి హైదరాబాద్ డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడే కదా, అందరే తెలిసిందేగా. అంతే. ఇప్పుడు ఎలా చేస్తున్నాడు చంద్రబాబు పర్వాలా బాగానే చేస్తున్నాడు. ఒక రోజు ముందే వచ్చేస్తుంది. మా అమ్మగారు అయితే నన్ను టెన్షన్ పెట్టేస్తుంది, ఒక రోజు ముందే వెళ్ళిపోవాలి అని. అనుకున్నారు కదా జగన్ ఉంటేనే టైంకి వస్తుంది, చంద్రబాబు వస్తే రాదని చెప్పారు. జగన్ కంటే ఒక రోజు ముందే వస్తుంది. 3000 నుంచి 4000 ఫస్ట్ లో స్టార్టింగ్ 4000 ఇచ్చేసాడు చంద్రబాబు. కూడా ఇస్తున్నాం అని చెప్తున్నారు, వస్తున్నాయి. ఒకటి పడింది నాన్న సబ్సిడీ, అంటే ఏప్రిల్కో మార్చికో ఇంకోటి ఇస్తానన్నారంట. అంటే మొత్తం 3 ఇస్తానన్నారు కదా. ఈ జనాలేమో వరుసగా 3 ఇచ్చేస్తారేమో అనుకున్నారు, కానీ వాళ్ళు లాస్ట్ ఇయర్ది ఒకటి ఇచ్చారు, రేపు మార్చికి ఇంకోటి ఇస్తారంట. అలా ఇస్తారనుకుంటున్నారు.